యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకముగా ఈ సమయము ఇచ్చినటువంటి సిస్టర్ కీర్తి గారు అండ్ రాజేష్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కింగ్డమ్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ నుండి ఈ యొక్క సమయంలో నాకు ఇచ్చినటువంటి టాపిక్ చూస్ టు లివ్ లేకపోతే చూస్ లైఫ్ అన్న టాపిక్ ని ఇచ్చి ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 139వ కీర్తన దాని యొక్క 13-14 వచనాలు మనం చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. నా అంతరంద్రియములను నీవు కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది, ఆయన మనల్ని భూమి పునాదులు వేయకమునిపై ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. ఒక స్టోరీ ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ఒక కుమ్మరివాడు కుండను తయారు చేస్తూ ఉంటున్నాడు. అనేక కుండములను దాని సేమ్ సైజు సేమ్ షేప్ లో ఆయన తయారు చేసి ఉన్నాడు. దాని యొక్క వెల కొంత మాత్రముగా ఉన్నట్లయితే ఒక కుండకి మాత్రము చాలా అద్భుతముగా వ్యత్యాసముగా ఆయన చేసి ఉన్నాడు. దాని యొక్క వెల ఎంతో గొప్పదై ఉంటున్నదని తెలియజేస్తూ ఉంటున్నాను. సో అదే విధంగా లోకంలో ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ప్రత్యేకమైనటువంటి ఒక యునిక్నెస్ ని ఇచ్చి ఉన్నాడని తెలియజేస్తూ ఉంటున్నాను. ఎవరు ఒక వ్యక్తి ఇతరులతో పోల్చడానికి వీలు లేదు, ఎందుకంటే దేవుడు వారిని యునిక్ గా చేసి ఉన్నారని తెలియజేస్తూ ఉంటున్నాను. ఎవరు వారి యొక్క ఐరిస్ కానీ లేకపోతే వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ చూసినట్లయితే అది వ్యత్యాసముగా కనిపిస్తూ ఉంటున్నది. అదే విధంగా ఒక మానవుని యొక్క జీవితంలో వారి యొక్క టంగ్ ప్రింట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటున్నదని తెలియజేస్తూ ఉంటున్నాను. అంత వ్యత్యాసముగా దేవుడు మానవులను చేసి ఉన్నారు. ఇతరులతో పోల్చడానికి లేకుండా అంత గొప్పగా దేవుడు మానవుని చేసి ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది, అంత అద్భుతంగా చేసినటువంటి మానవుని జీవితంలో అనేక సందర్భాల్లో వివిధ రకములుగా ఉన్నటువంటి శోధనలు, సమస్యలు, కష్టములు వస్తూ ఉంటున్నటువంటి సందర్భాలు ఉంటున్నదని తెలియజేస్తూ ఉంటున్నాను. కొంతమంది జీవితంలో ఉద్యోగాలు నష్టపోవడము, కొన్ని సందర్భాల్లో వారి యొక్క చదువుల్లో ఓటమిని అనుభవించినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వివిధ రకములుగా ఉన్నటువంటి ప్రశ్నలు వారి జీవితంలో ఉంటున్నదాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. ఆ ప్రశ్నలకు అన్నిటికీ పరిహారి ఎవరు అయి ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారని తెలియజేస్తూ ఉంటున్నాను. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడటం, దేవుని వాక్యము పైన చూడటము అతి అవసరమని తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యములో యోబు యొక్క జీవితంలో యోబు ఒక పర్ఫెక్ట్ లైఫ్ ని జీవించి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. అంత పర్ఫెక్ట్ గా జీవించినట్టు వ్యక్తి జీవితంలో అనేకమైనటువంటి శ్రమల నుండి యోబు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వచ్చింది. కానీ ఆ పరిస్థితుల మీదుగా దేవుడు గొప్ప విజయాన్ని యోబుకు ఇచ్చారని తెలియజేస్తూ ఉంటున్నాను. యెషయా ప్రవచనము దాని యొక్క 26వ అధ్యాయము 3వ వచనం తెలియజేస్తూ ఉంటున్నది, ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. అయితే ఇంకొక వాక్యం కూడా నేను చదవాలని ఆశపడుతూ ఉంటున్నాను. యోహాను సువార్త దాని యొక్క 16వ అధ్యాయము 33వ వచనంలో తెలియజేస్తూ ఉంటున్నాను, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సో లోకములో మనకు శ్రమలు కలిగినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాగ్దానము ఏమై ఉన్నది, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఆయన అంతము వరకు మనతో తోడై ఉంటానన్న వాగ్దానము ఆయన మనకు అట్టి వాగ్దానాన్ని ఇచ్చాడని తెలియజేస్తూ ఉంటున్నాను. సో మన జీవితంలో పరిస్థితులు ఏమైనప్పటికీ మనం ఆయనలో జీవించవలసినదై ఉంటున్నది. ఆయనను ఆశ్రయించాలి. మనం వస్తువులను కాదు ఆశ్రయించాల్సినది, మనుషులను కాదు ఆశ్రయించాల్సినది, స్నేహితులను కాదు మనం ఆశ్రయించాల్సినది, దేవునిని మనం ఆశ్రయించవలసినదై ఉంటున్నది. ఆయన వాక్యము మనల్ని నిలబెట్టగలిగేది. మన ప్రార్థన ద్వారా ఆయనతో మనం సన్నిహితంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు అనేకమైనటువంటి అద్భుత కార్యములు తెలియజేస్తారు. ఇంగ్లీష్లో ఒక మాట ఈ విధంగా ఉంటున్నది,
పుష్ అన్నది PUSH పుష్. సో దాన్ని ఇది చేసినట్లయితే ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. సో మన జీవితంలో ప్రభు కార్యము చేసే వరకు, ఆయన కార్యాలు మన జీవితంలో జరిగే వరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటుంది. మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మన జీవితంలో తప్పకుండా అద్భుతాలు, ఘనమైనటువంటి కార్యములు ఆయన చేయగలడు. మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటుంది. మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మన జీవితంలో తప్పకుండా అద్భుతాలు, ఘనమైనటువంటి కార్యములు ఆయన చేయగలడు. మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఈ దినములో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరులు వారి జీవితంలో ఎట్టి పరిస్థితుల నుండి వారు వెళ్ళినప్పటికీ దేవా నీ హస్తము, నీ సమాధానము మాకు ఇస్తూ ఉంటున్నారన్నది, మీరు మా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని, మా జీవితంలో నీ యొక్క ప్రణాళిక జరిగించాలని ఆశపడుతూ ఉంటున్నారు తండ్రి. ప్రత్యేకము దుష్టుడు అనేకమైనటువంటి ఆలోచనల ద్వారా మమ్మల్ని కృంగజేయాలని ఆశపడ్డప్పుడు నీ వాక్యాన్ని మేము ఎత్తి పట్టుకొని నీ వాక్యము ద్వారా మేము జయమును పొందుతూ ఉంటున్నామని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకముగా నీ యొక్క జీవమును నీ జీవమును మీరు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచు యేసు క్రీస్తు నామములో, ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.